ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నేత్రదానంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. నేత్రదానం చేయండి, మరొకరికి భవిష్యత్తును కల్పించండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. చాలామంది ప్రజలకు నేత్రదానంపై అవగాహన లేక అపోహలకు పోయి విరమించుకుంటున్నారని అన్నారు డాక్టర్ మల్లికార్జునరావు. నేటి సమాజంలో మనిషికి మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ జన్మలో అందులైన వారికి నేత్రదానం చేయడం వల్ల వారి భవిష్యత్తులో వెలుగులు నింపిన వారవుతారని తెలిపారు. అవగాహన కల్పించారు డాక్టర్ మల్లికార్జునరావు. ఈరోజు 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీని ఒక అవేర్నెస్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చనిపోయిన వారి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి సేకరించిన 2 నేత్రాలని ఇద్దరికి దానం చేయడం ద్వారా ఇద్దరికి చూపు రప్పించే ప్రయత్నం చేయాలనేది, ఒక అందరికీ అవగాహన కలిగించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఇది చాలామంది తెలియక ఈ చనిపోయిన వారి కన్నులు ఇస్తే మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ వాళ్ళు గుడ్డివారిగా పుడతారనే ఒక అపోహతోటి భయంతో ఎవరు నేత్రదానానికి ముందుకు రావట్లేదు. పురాణకాలం నుంచి కూడా మనకి ఉంది నేత్రదానం అనేది మన ఒక ఆచారం. నేత్రదానం చేయడం ద్వారా అసలు మనకి ముందు భవిష్యత్తులో జన్మ ఉంటుందో ఉండదో తెలియదు, కానివ్వండి ఈ జన్మలో ఇంకొక ఇద్దరు మన కళ్ళతోటి వాళ్ళ ప్రపంచాన్ని చూడగలుగుతారు. మనం చూడగలుగుతున్న ప్రపంచం వాళ్ళకి కనపడదు. మనం నేత్రదానం చేయడం ద్వారా వాళ్ళకి కళ్ళు కనపడి చక్కగా మనం చూసిన ప్రపంచాన్ని మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళతో వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేత్రదానాన్ని ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, బతికున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి తీయరు, చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి నేత్రాలను కలెక్ట్ చేస్తారు. వాటిని ఒకళ్ళ దగ్గర కలెక్ట్ చేసినవి ఇద్దరికి వాడడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త వచ్చిన టెక్నాలజీ ద్వారా నలుగురికి కూడా రకరకాల పొరలు తీసి వాడడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేత్రదానాన్ని ఒక కుటుంబ సాంప్రదాయంగా ఏర్పరచుకుని ప్రతి ఒక్కళ్ళు ఇంకో నలుగురు చేత చేయించాలని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ఈ జిల్లాలో మనకి జిల్లా అంధత్వ నివారణ సంస్థ చైర్మన్ కలెక్టర్ గారు డాక్టర్ వెట్రిసెల్వి గారి ఆధ్వర్యంలో, అలాగే వైస్ చైర్మన్ డాక్టర్ జాన్ అమృతం గారు డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో